హలో ఎవ్రీవన్. సో ల్యాండ్ రిఫార్మ్స్లో భాగంగా మనము ఇప్పుడు స్పెషల్గా షెడ్యూల్డ్ ఏరియాస్లో ఉన్నటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. షెడ్యూల్డ్ ఏరియా అంటే జనరల్గా ఏమంటాం మనం? ఫిఫ్త్ షెడ్యూలే. సిక్స్త్ షెడ్యూల్ అయితే మనకి అస్సాము, మేఘాలయ, మిజోరాం, త్రిపుర అవి పక్కన పెట్టేస్తే మనకి ఫిఫ్త్ షెడ్యూల్ అనేది సో మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా వర్తిస్తుంది ఫిఫ్త్ షెడ్యూల్ అనేది. సో ఫిఫ్త్ షెడ్యూల్ అంటే ఏంటిది, అసలు ట్రైబ్ అంటే ఎవరు, ట్రైబ్స్ని రికగ్నైజ్ చేయడానికి ఉన్నటువంటి రూల్స్ ఏంటివి, ట్రైబల్ పంచశీల్ అంటే ఏంటిది, సో వీటిపైన క్లారిటీ ఉండాలి. ఇన్ కేస్ మీకు పాలిటీలో క్లారిటీ ఉందనుకోండి, నో ప్రాబ్లం. లేదంటే క్లారిటీ లేకపోతే మాత్రం మీరు ఈ ట్రైబల్ చట్టాలని, ఈ ట్రైబల్ యాక్ట్స్ని కనుక అర్థం చేసుకోవాలనుకుంటే ట్రైబ్ అంటే ఎవరు, ఇవన్నిటి మీద క్లారిటీ ఉండాలి. షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి ఇప్పుడు మనం చాలా వరకు ఏం చేస్తాం, ఫిఫ్త్ షెడ్యూల్ అని చదువుతాం, కరెక్టే, బాగానే ఉంది. కానీ ఫిఫ్త్ షెడ్యూల్ అంటే ఏంటి, యాక్చువల్గా దాంట్లో ఏం కంటెంట్ ఉందనేది మనకు తెలియాలి. అందులో ఏం కంటెంట్ ఉందని తెలియకపోతే నీకు చట్టం గురించి అర్థం కాదు. గవర్నర్కు ఉన్న స్పెషల్ పవర్స్ అని చెప్తుంటాం. షెడ్యూల్డ్ ఏరియాకి సంబంధించి గవర్నర్కి స్పెషల్ పవర్స్ ఉన్నాయని చెప్పావు. ఎక్కడున్నాయి స్పెషల్ పవర్స్? ఫిఫ్త్ షెడ్యూల్లో 5th పారాగ్రాఫ్లో ఉంటాయి. అందులో 7 పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఫిఫ్త్ షెడ్యూల్లో 7 పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఫిఫ్త్ షెడ్యూల్ అయినా ఆర్టికల్ 244 అయినా సేమ్ ఉంటుంది మనకి, ఓకేనా? సరే, వాటన్నిటిల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే వాటన్నిటిల గురించి క్లారిటీ ఉంటేనే ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. లేదంటే అర్థం కావు, అవి అక్కడనే ఉంటాయి మళ్ళీ. ఓకే రైట్. జవహర్లాల్ నెహ్రూ సో మనకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయిపోయిన తర్వాత మనకు మొట్టమొదటిసారిగా సో ఈ ట్రైబ్స్ని మనము డెవలప్మెంట్ చేయాలంటే వాళ్ళని ఎక్కువ మొత్తంలో డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ ట్రెడిషన్స్ కానీ, వాళ్ళ కస్టమ్స్ కానీ, వాళ్ళ కల్చర్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇండియా. సో కాబట్టి అందువల్ల ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి ఒక 5 ప్రిన్సిపల్స్ని జవహర్లాల్ నెహ్రూ గారు ఇవ్వడం జరిగింది. దాన్నే ట్రైబల్ పంచశీల్ అని పిలుస్తాం మనం. ట్రైబల్ పంచశీల్ ఆ డాక్ట్రైన్ ఆఫ్, సో దిస్ ద పంచశీల్ డాక్ట్రైన్ లేదంటే ట్రైబల్ పంచశీల్ అని చెప్పేసి ఎవరిచ్చారు? ఇది మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఇవ్వడం జరిగింది. దేన్ని? ట్రైబల్ పంచశీల్ అంటే ఒక 5 ప్రిన్సిపల్స్ని ఇవ్వడం జరిగింది. సో మనం కనుక ట్రైబల్ ఏరియాస్ని డెవలప్మెంట్ చేయాలి అంటే సో ఈ 5 ప్రిన్సిపల్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పడం జరిగింది, ఓకేనా? సో అది మనకి ఇంపార్టెంట్, ట్రైబల్ పంచశీల్, ఓకేనా? ఎందుకంటే వాళ్ళందరూ కూడా హిల్ ఏరియాస్లో ఉంటారు. అందరూ అంటే ఇన్ ద సెన్స్ మోస్ట్ ఆఫ్ ద ట్రైబ్స్ ఆర్ లివింగ్ ఇన్ ద హిల్ ఏరియాస్. కొంతమంది ప్లెయిన్ ఏరియాస్లో కూడా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంబాడాస్ అంటాం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో సుగాలి అంటాం. సో వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ప్లెయిన్ ఏరియాస్లోనే ఉంటారు. కానీ గోండ్స్ కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? గోండ్స్ కానీ, కోయా కానీ, పర్దన్ కానీ, చెంచూస్ కానీ వీళ్ళంతా ఎక్కడ ఉంటారు? హిల్ ప్రాంతాల్లో ఉంటారు. ఇన్ ద సెన్స్ దట్ మోస్ట్ ఆఫ్ ద ట్రైబ్స్ ఆర్ లివింగ్ ఇన్ ద వాట్ హిల్ ఏరియాస్ అండ్ దే ఆర్ లివింగ్ ఇన్ దేర్ ఓన్ వే ఆఫ్ ట్రెడిషన్స్ అండ్ ద కస్టమ్స్. వాళ్ళ ఓన్ అండ్ ట్రెడిషన్ కస్టమ్స్ దే ఆర్ ఫాలోయింగ్ అండ్ దే ఆర్ లివింగ్ విత్ ద వాట్ నేచర్ బై ఫాలోయింగ్ దేర్ ఓన్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్. యూ షుడ్ నాట్ డిస్టర్బ్ దెమ్ ఎట్ ఎనీ కాస్ట్. సో దానికోసమే మనకి ఈ ట్రైబల్ పంచశీల్ అనేది తీసుకురావడం జరిగింది. చూద్దాం. ఒకటి, ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద ట్రైబల్ పంచశీల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారు చూద్దాం. పీపుల్ షుడ్ డెవలప్ అలాంగ్ దేర్ ఓన్, చూడండి, అలాంగ్ దేర్ ఓన్ జీనియస్ వీ షుడ్ అవాయిడ్ ఇంపోజింగ్ ఆన్ ఎనీథింగ్ ఆన్ దెమ్. వాళ్ళపైన బలవంతంగా ఏది రుద్దకూడదు. వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారము వాళ్ళకి డెవలప్ అవ్వడానికి కోసం వాళ్ళకి స్వేచ్ఛని కల్పించాలి తప్ప బలవంతంగా ఏది రుద్దకూడదు. అండ్ వీ షుడ్ ట్రై టు ఎంకరేజ్ ఇన్ ఎవ్రీ వే, ఇది ఇంపార్టెంట్, వీ ట్రై టు ఎంకరేజ్ ఇన్ ఎవ్రీ వే టు దేర్ ఓన్ ట్రెడిషన్ అండ్ ఆర్ట్స్. వాళ్ళ యొక్క ఓన్ ట్రెడిషన్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో ఉండేటట్టు మనం ఏం చేయాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ ఓన్ ట్రెడిషన్ ఆర్ట్స్ అండ్ కల్చర్స్ని ఫాలో అయ్యేటట్టు మనం ఎంకరేజ్ చేయాలి తప్ప మనం పోయి వాళ్ళ మీద పైన అన్ని రుద్దకూడదు. నెంబర్ 1 పాయింట్, ఓకే? ఇప్పుడు సపోజ్ ఆదిలాబాద్ జిల్లాలో గోండ్స్ అనే వాళ్ళు నాగోబా జాతర ఫెస్టివల్ చేస్తారు. గోండ్స్ అనే వాళ్ళు గుడ్సాడే సెలబ్రేట్ చేసుకుంటారు. లంబాడాస్ తీజ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా ఏ ట్రైబ్కి వాళ్ళ ఫెస్టివల్స్, వాళ్ళ కల్చర్స్, వాళ్ళ సాంప్రదాయాలు ఉన్నాయి. సో వాటిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకూడదు. సపోజ్ ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అని గవర్నమెంట్ అంటుంది. యూనిఫామ్ సివిల్ కోడ్లో ట్రైబ్స్ ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ట్రైబల్ మ్యారేజెస్ అనేవి చాలా డిఫరెంట్. ఈ ట్రైబ్స్ కూడా ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్లో సేమ్ రూల్స్ ఫాలో అవ్వాలంటే మరి అది ఏ ఎక్స్టెంట్కి వెళ్తారు అనేది మనకు తెలియదు. బట్ మీకు లాజికల్గా అర్థం అవ్వడానికి చెప్తున్నా. సో ట్రైబ్స్ అనేది ఒక్కొక్క ట్రైబ్లో ఒక్కొక్క మ్యారేజ్ ట్రెడిషన్స్ ఉంది. సో ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా అందరికీ కామన్ మ్యారేజ్లా అంటే సో ఏ విధంగా ట్రైబ్స్ని మనము ఈ కామన్ మ్యారేజ్లో ఇలా ఇంక్లూడ్ చేస్తామనేది తెలియదు. సో రైట్, మీకు అర్థమైంది అనుకుంటా. అందువల్ల ఏది కూడా వాళ్ళకి బలవంతంగా రుద్దకూడదు. మనం ఏది కూడా బలవంతంగా వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళంతటా వాళ్ళు డెవలప్ అవ్వడానికి మనం ఛాన్స్ని కల్పించాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ట్రైబల్ రైట్స్. వాళ్ళకు ఉన్నటువంటి ట్రైబల్ రైట్స్ ఆన్ ద వాట్ ల్యాండ్ అండ్ ప్లస్ ఫారెస్ట్. వాళ్ళకు ఉన్నటువంటి భూమిపైన హక్కులు కానీ లేక అడవిపైన హక్కులు కానీ సో వాళ్ళకున్న హక్కుల్ని వాళ్ళకే కనిపించాలి. కొమరం భీం పోరాటం అంతా దీనికోసమే జరిగింది కదా. మావనాటే మావరాజ్ అనే నినాదంతో కొమరం భీం 1930 నుంచి 40 మధ్యలో పోరాట పటిమ అనేది ఏదైతే జరిగిందో అదంతా కూడా మావనాటే మావరాజ్ కొమరం భీం పోరాటం దేనికోసం? మావనాటే మావరాజ్, మా రాజ్యంలో
మా రూలే ఉండాలని, మావ నాటే అంటే మా ప్రాంతంలో మావరాజ్, సో మాదే ఉండాలి. సో ఇక్కడ జల్ జంగల్ జమీన్ అన్నాడా లేదా కొమరం భీం? జల్ జంగల్ జమీన్. జల్ అంటే వాటర్, జంగల్ అంటే ఫారెస్ట్, జమీన్ అంటే భూమి కోసమే కదా పోరాటం చేసింది. కొమరం భీం యొక్క నినాదం ఏంటిది? జల్ జంగల్ జమీన్. సో దాన్ని బట్టి మనం క్లియర్ అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి గవర్నమెంట్స్ అనేటివి మైనింగ్ కోసం కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కానీ ట్రైబల్స్ని ఇబ్బంది పెట్టడం, అక్కడ నుంచి తీసుకెళ్లడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి చేయకూడదు అనేది సెకండ్ పాయింట్. థర్డ్ వన్, ఇది ఇంపార్టెంట్. వీ షుడ్ ట్రై టు ట్రైన్ అండ్ బిల్డప్ ద టీమ్ ఫర్ దేర్ ఓన్ పీపుల్. వాళ్ళకి దేనిపైన నాలెడ్జ్ లేకపోతే వాళ్ళని ట్రైన్ చేసి వదిలేసేయాలి తప్ప ప్రతి ఇంటర్ఫియర్ ఓవర్గా ట్రైన్ చేయకూడదు. చూడండి, సో వాళ్ళకి ఇనీషియల్ డేస్ లోపల వాళ్ళని ట్రైన్ చేయడము, కొంచెం నాలెడ్జ్ నేర్పించడము, సొసైటీలో ఎలా ఉండాలని నేర్పించడం వరకే మనం చేయాలి తప్ప. సో వీ షుడ్ అవాయిడ్ ద వాట్ ఇంట్రడ్యూసింగ్ ద వాట్ టూ మెనీ అవుట్ సైడర్స్ ఇంటూ ద వాట్ ట్రైబల్ టెరిటరీ. ట్రైబల్ టెరిటరీలోకి వేరే అవుట్ సైడర్స్ని, నాన్ ట్రైబల్ పీపుల్ని ఇంట్రడ్యూస్ చేయకూడదు. కొద్దిమంది ఎవరన్నా వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసేయాలి తప్ప ఎక్కువ మంది నాన్ ట్రైబల్స్ని తీసుకెళ్ళి ఆ ట్రైబల్ ఏరియాస్లో ఉంచడము, మన యొక్క కల్చర్స్ని వాళ్ళ మీద ఇంపోజ్ చేయడము, మన యొక్క భాషని వాళ్ళ మీద ఇంపోజ్ చేయడము, మన యొక్క డ్రెస్సింగ్ ప్యాటర్న్ని వాళ్ళ మీద ఇంపోజ్ చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. అవన్నీ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకంటూ జీనియస్ ఉంది, వాళ్ళకంటూ ఒక నాలెడ్జ్ ఉంది. దాని ప్రకారమే వాళ్ళ ఓన్ ట్రెడిషన్స్ బ్రతకడానికి స్వేచ్ఛను కల్పించాలి. అడవిలో బ్రతుకున్న వాడిని తీసుకొచ్చి నీకు హైదరాబాద్లో హైటెక్ సిటీలో వదిలేసామనుకోండి, హైటెక్ సిటీలో వాడు పరేషాన్ అవుతాడు. ఇది ఏంద్రా, ఇది ప్రపంచం వేరే రకంగా ఉంది అంటాడు. వానికి చెట్టు కనిపిస్తుంది, ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది, రెండు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? అక్కడేమో ఆవు కనిపిస్తుంది, ఇక్కడేమో ఆవు లాంటి మనుషులు కనిపిస్తుంటారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ we should not over administer these areas or overwhelm with multiplicity of the scheme. We should rather work through the what not rivalry but own social cultural tradition. అది కూడా సేమ్ అడ్మినిస్ట్రేషన్ కూడా, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇష్టం ఉన్నట్టు స్కీమ్స్ అన్నిట్లను తీసుకొచ్చేసి వాళ్ళని ఓవర్గా అడ్మినిస్ట్రేషన్ చేయకూడదు. వాళ్ళ సోషల్ ట్రెడిషన్స్ ప్రకారంగా వాళ్ళు బ్రతకడానికి కోసం ఏమైనా స్కీములు తీసుకురావాలి తప్ప గవర్నమెంట్ ఇష్టం ఉన్నట్టు ఓవర్వెల్మింగ్గా వాళ్ళ జీవితాల్లోకి ఇంటర్ఫియర్ అవ్వకూడదు. దట్ ఈస్ నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇక్కడ ఇది లాస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. వీ షుడ్ జడ్జ్ ద రిజల్ట్ నాట్ బై స్టాటిస్టిక్స్. అక్కడ స్టాటిస్టిక్స్ కానీ అమౌంట్ ఆఫ్ ద మనీ ఎంత ఖర్చు పెట్టామన్నది నాట్ మ్యాటర్ కాదు. వాళ్ళ జీవితంలో ఎంత మార్పు వచ్చిందన్న దానిపైన మనము చేయాలి. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద హ్యూమన్ క్యారెక్టర్ ఎవాల్వ్డ్. సో ఎంత వాళ్ళ యొక్క జీవితం, లైఫ్ అనేది లైఫ్ స్టాండర్డ్స్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి పెరిగినాయి. వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి, లివింగ్ స్టాండర్డ్, టు వాట్ ఎక్స్టెంట్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంక్రీజ్డ్ ఆర్ ఇంప్రూవ్డ్ అనేది మెజర్ చేయాలి. కానీ మనం ఎంత అమౌంట్ ఆఫ్ ద మనీ స్పెండ్ చేసాము, ఎంత నంబర్స్ పెరిగాయి, ఇది ఇంపార్టెంట్ కాదు. సో ఎగ్జామినేషన్లో మనకి ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ ట్రైబల్ పంచశీల్స్ని మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రపోజ్ చేశారు. అంటే ఈ విధంగా ట్రైబల్స్ని మనం రెగ్యులేట్ చేయాలి, ఓవర్గా ఏం చేయకూడదు. ఫస్ట్ వన్, వాళ్ళ ఓన్ ట్రెడిషన్ ప్రకారం వాళ్ళని బ్రతకడానికి వాళ్ళకి స్వేచ్ఛ కల్పించాలి. వాళ్ళకి భూమిపైన ఏమైతే హక్కులు ఉన్నాయో హక్కుల్ని, ఫారెస్ట్ పైన ఉన్న హక్కుల్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అండ్ వాళ్ళకి కొద్ది కాలం పాటు మనం ట్రైనింగ్ ఇవ్వాలి తప్ప, ట్రైనింగ్ ఇచ్చేసి వచ్చేయాలి అంతే తప్ప మనం టూ మెనీ అవుట్ సైడర్స్ని అక్కడ తీసుకుపోయి పెట్టేసి ఇదంతా మాదన్నట్టు చేయకూడదు. గవర్నమెంట్ కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది ఓవర్ అడ్మినిస్ట్రేషన్ చేసి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ తీసుకొచ్చినా కానీ వాళ్ళ సోషల్ ట్రెడిషన్స్, కస్టమ్స్కి అనుగుణంగానే ఆ స్కీమ్స్ ఉండాలి తప్ప వాళ్ళకి ఆపోజిట్గా ఉండకూడదు. నాలుగోది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏం జరుగుతుందన్న దాన్ని అక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్, ఏవైతే లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ లివింగ్ స్టాండర్డ్స్ మీద బేసిస్ పైన ఉండాలి తప్ప ఎంత అమౌంట్ ఆఫ్ ద మనీ స్పెండ్ చేసాం, ఏం స్టాటిస్టిక్స్ ఇంప్రూవ్ అయ్యాయి అనేది మనకి జడ్జిమెంటల్ కాదు. ఓకేనా? సో ఇక్కడ నాట్ అనే వర్డ్ ఉంది, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి 5 అనేటివి మనకి ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద వాట్ ట్రైబల్ పంచశీల్. ఇది బేసిక్ ఎసెన్స్ అనమాట. అంటే మనం ఏ ప్రాంతంలో అయినా సరే ట్రైబల్స్ని మనం రూల్ చేయాలి అన్న, ట్రైబల్స్ని మనం చేయాలి అన్న, దిస్ ఇస్ ద వాట్ బేసిక్ ఎసెన్స్. అంటే ప్రతి గవర్నమెంట్ అనేది వీటిని దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేయాలి. ఎవరికి సంబంధించి? షెడ్యూల్డ్ ఏరియాస్కి సంబంధించి లేదా ట్రైబల్ పాపులేషన్ మోర్ దాన్ 50% ఆఫ్ ద ట్రైబల్ పాపులేషన్ ఉంటే ఏమంటాం జనరల్గా ప్రాంతాలని? ఏజెన్సీ ప్రాంతాలు అంటాం మనం. ఓకేనా? ఆ ఏజెన్సీ ప్రాంతాలు అంటే మోర్ దాన్ 50% కన్నా ఏ పాపులేషన్ ఉంటే, ట్రైబల్ పాపులేషన్ ఉంటే ఆ ప్రాంతాలన్నింటిలో ఏమంటాం మనం? ఏజెన్సీ ఏరియాస్ అని చెప్తుంటాం. ఓకే, నెక్స్ట్ వన్, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. షెడ్యూల్ ట్రైబ్. మరి ఎవరు షెడ్యూల్ ట్రైబ్ అంటాం మనము? షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎవరు? షెడ్యూల్ ట్రైబ్ అంటే మనం డిసైడ్ చేయలేము. షెడ్యూల్ ట్రైబ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేస్తాడు యాజ్ ఫర్ ద ఆర్టికల్ 342 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 342 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మనకి దీని యొక్క డెఫినేషన్ ఎవరు సో ప్రెసిడెంట్ మనకి సాటిస్ఫై అయితే చాలు. ఆర్టికల్ 342 ప్రకారము ఎవరినైనా మనకి దీంట్లో షెడ్యూల్డ్ ట్రైబ్ కింద మనం కన్సిడరేషన్లోకి తీసుకొని రావడానికి అవకాశం ఉంది.
నెక్స్ట్ షెడ్యూల్డ్ ఏరియాస్ని కూడా మనకి ఎవరు ఆ షెడ్యూల్డ్ ఏరియా అంటే ఏంటిది, మోర్ దాన్ 50% ఆఫ్ ద ట్రైబల్ పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా ఏమంటాం మనం, షెడ్యూల్డ్ ఏరియా అని అంటాం. మోర్ దాన్ 50% ఏముండాలి, ట్రైబల్ పాపులేషన్ ఉన్న ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాసే అంటాం, వాళ్ళని కాపాడాలి కదా. సో కాబట్టి అలాంటి ఏరియాస్ని, ఆ ఏరియాని పెంచాలన్నా, ఆ ఏరియాని తగ్గించాలన్నా, ఏం చేయాలన్నా అది ఎవరు చేస్తారు, మనకి ప్రెసిడెంట్ మాత్రమే చేయగలడు. ఇన్ ద కాన్స్టిట్యూషన్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద షెడ్యూల్ ఏరియా సచ్ ఏరియా యాజ్ ద వాట్ ప్రెసిడెంట్ మే బై ఆర్డర్ డిక్లేర్ దట్ పర్టికులర్ ఏరియా యాజ్ ద వాట్ షెడ్యూల్ ట్రైబ్స్ మనకి పెంచడానికి అవకాశం ఉంది. సో ప్రెసిడెంట్ ఏ ప్రాంతానైనా సరే సో మనకి మార్చడానికి కూడా ఏముంది, అవకాశం ఉంది మనకి. ఏంటిది, ఇన్క్లూడ్ కానీ ఎక్స్క్లూడ్ కానీ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఫ్రమ్ ద 5th షెడ్యూల్. ఓకేనా, ట్రైబల్స్కి సంబంధించి. ఓకే, ఈ జనరల్ మీకు ఐడియా కోసం. నెక్స్ట్, ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్ అంటే ఆర్టికల్ 342 కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేస్తాడు. భారతదేశంలో ఎవరు షెడ్యూల్ ట్రైబ్స్ అంటే 342 ప్రకారము సో చేస్తారు. కానీ మనకి ఫస్ట్ ట్రైబల్ కమిషన్ అనేది మనం ఎప్పుడైతే 1960లో ఎస్టాబ్లిష్మెంట్ చేసామో దాన్ని లేడీ చేసామో దెబార్ కమిషన్. ఏది, దెబార్ కమిషన్ అనేది 4 క్రైటీరియా ఇచ్చింది. ఈ ఫలానా ఈ 4 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు కనిపిస్తున్నాయో ఇవి సాటిస్ఫై అయితే వాళ్ళని ట్రైబ్స్ అనొచ్చు అని చెప్పేసి 5th కండిషన్ మళ్ళీ తర్వాత యాడ్ చేసాం మనం. కానీ దెబార్ కమిషన్ అనేది ఈ మొదటి 4 ఇట్లా ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ దెబార్ కమిషన్? దెబార్ కమిషన్ ఇస్ ద ఫస్ట్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్. దెబార్ కమిషన్ మనకు 1960లో అపాయింట్ చేయడం జరిగింది, దెబార్ కమిషన్. సో ఈ దెబార్ కమిషన్ అనేది మనకి ఫస్ట్ టైం మనకి డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దేనికి సంబంధించి, షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించి ఒక డెఫినేషన్ ఇచ్చింది. అదే డెఫినేషన్ మనం ఫాలో అవుతున్నాం. అండ్ 5th కూడా యాడ్ చేసుకున్నాం మనం. దెబార్ 4 ఇస్తే తర్వాత గవర్నమెంట్ అని 5th యాడ్ చేసుకొని సో మొత్తానికి 5 కండిషన్స్ బేసిస్ పైన పర్టికులర్ ఏరియాని మనము షెడ్యూల్ ఏరియాగా డిక్లేర్ చేస్తున్నాము. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్స్ అంటాం, ఆ ఏరియాని షెడ్యూల్ ఏరియా అని చెప్తుంటాం. నెంబర్ 1, సో ఏ ప్రాంతాన్ని షెడ్యూల్ ఏరియాస్గా డిక్లేర్ చేయాలి అంటే సో ప్రిపామినెన్స్ ఆఫ్ ద ట్రైబల్ పాపులేషన్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 50%. అంటే మోర్ దాన్ 50% ఏముండాలి, ట్రైబల్ పాపులేషన్ ఉండాలి. నెంబర్ 1. అండ్ కాంపాక్ట్నెస్ అండ్ రీజనబుల్ సైజ్ ఆఫ్ ద ఏరియా. సెకండ్ వన్ ఏంటిది, కాంపాక్ట్నెస్ అండ్ ద రీజనబుల్ సైజ్ ఆఫ్ ద ఏరియా. నెంబర్ 3, అండర్ డెవలప్డ్ నేచర్ ఆఫ్ ద ఏరియా. నెంబర్ 4, మార్కెట్ డిస్పారిటీ ఇన్ ద ఎకనామిక్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్ యాజ్ కంపేరింగ్ విత్ వాట్ నైబర్ ఏరియా. ఆ పక్కన్న ప్రాంతాలతో కంపేర్ చేస్తే వీళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి చాలా తక్కువగా ఉండడం. చాలా కాంపాక్ట్ సైజ్ ఆఫ్ ద ఏరియా, అంటే ఏరియా అనేది చాలా ఏమంటాం మనం, కాంపాక్ట్ అంటే హిల్ ఏరియాస్లో మనకి ట్రాక్స్లలో అడవులలో అక్కడ ఉండిపోయి ఉంటాయి కదా చిన్న అక్కడక్కడ మన రోడ్ల ముంట పోతూ ఉంటే అక్కడ 10 ఇల్లు కనిపిస్తుంటాయి కదా. అట్లా ఎక్కడో అటవీ ప్రాంతాల్లో మధ్యలో ఎక్కడో ఉన్నటువంటి మనకి కాంతారా సినిమాలో చూపించినట్టు, రైట్. సో కాబట్టి దట్ ఈస్ అ కాంపాక్ట్నెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీజనబుల్ సైజ్ ఆఫ్ ద ఏరియా అండ్ అండర్ డెవలప్డ్ నేచర్ ఆఫ్ ద ఏరియా. అండ్ నెక్స్ట్ ఏమన్నా, నెక్స్ట్ మార్కెట్ డిస్పారిటీ ఆఫ్ ద వాట్ ఎకనామిక్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్ యాజ్ కంపేర్డ్ విత్ ద వాట్ నైబరింగ్ ఏరియాస్. నెక్స్ట్ వన్, రీసెంట్లీ సో దట్ ఈస్ అ వయబుల్ అడ్మినిస్ట్రేటివ్ ఎంటిటీస్ సచ్ యాజ్ డిస్ట్రిక్ట్ కానీ, బ్లాక్ కానీ, తాలూకా కానీ అదొక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్గా ఆ ప్రాంతంలో షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఉండి ఒకవేళ అది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్గా కానీ, అది డిస్ట్రిక్ట్గా కానీ, లేదంటే తాలూకాగా కానీ, లేదంటే బ్లాక్గా కానీ, మనకి బ్లాక్ అంటే మన దగ్గర అయితే మండల్ అంటాం. సో అలా వయబుల్గా ఉంటే దాన్ని కూడా మనం ఒక షెడ్యూల్ ఏరియాగా డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంది మనకి. సో ఈ 5 క్రైటీరియాస్ని ఫాలో అవుతున్నాం. ఓకేనా, మోర్ దాన్ 50% ఆఫ్ ద ట్రైబల్ పాపులేషన్ ఉండాలి, కాంపాక్ట్నెస్ రీజనబుల్ సైజ్ ఆఫ్ ద ఏరియా ఉండాలి, అండర్ డెవలప్డ్ నేచర్ ఆఫ్ ద ఏరియా ఉండాలి, అండ్ డిస్పారిటీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్ ఉండాలి. అండ్ ఇవి అన్ని ఒకవేళ ఇవి 4 అనేటివి దెబార్ కమిషన్ ఇచ్చింది. ఇది తర్వాత మనం యాడ్ చేసుకున్నాం మోర్ రీసెంట్లీ, అంటే ఇది పెట్టాను నేను మోర్ రీసెంట్, తర్వాత మనం యాడ్ చేసాం వయబుల్ అడ్మినిస్ట్రేటివ్ సచ్ డిస్ట్రిక్ట్ ఆర్ బ్లాక్ ఆర్ తాలూకి, ఇది మనకి తర్వాత యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇది మనకి ఏదైనా ఒక ప్రాంతాన్ని మనం షెడ్యూల్డ్ ఏరియాస్గా డిక్లేర్ చేయాలి. ఈ రూల్స్ ప్రకారమే మనం 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకేనా, జనరల్ అంటే మన కాన్స్టిట్యూషన్ రాశారు. కాన్స్టిట్యూషన్ 1946 నుంచి 50 మధ్యలోనే రోట్ ఆల్రెడీ కాన్స్టిట్యూషన్. ఆ తర్వాత ఈ కమిషన్ వచ్చింది 1960. ఆ తర్వాత కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 5th షెడ్యూల్ కానీ, 6th షెడ్యూల్ కానీ మార్పులు చేర్పులు చేసుకుంటా చాలా ప్రాంతాలనే యాడ్ చేయడం జరిగింది మనం దేనికి, షెడ్యూల్డ్ ఏరియాస్కి. సో అలా ఇది మనకి ఇది షెడ్యూల్డ్ ఏరియాస్కి సంబంధించినటువంటి డెఫినేషన్. ఈ డెఫినేషన్ ప్రకారమే మనం ఇంక్లూడ్ చేస్తాం, రైట్. నెక్స్ట్ 5th షెడ్యూల్ కూడా మొత్తం దేని గురించి చెప్తుంది, మనకి షెడ్యూల్డ్ ఏరియాస్ గురించి చెప్తుంది. 5th షెడ్యూల్ ఏదైతే ఉందో మనకి షెడ్యూల్డ్ ఏరియాస్ గురించి చెప్తుంది. అస్సాం కానీ, మేఘాలయ కానీ, త్రిపుర కానీ, మిజోరాం కానీ వాటికి అప్లై కాదు. ఇది 5th షెడ్యూల్ అనేది రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్కి అప్లై అవుతుంది. మరి తెలంగాణకు కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ ఇవన్నిటికి కూడా ఏం అప్లై అవుతుంది, 5th షెడ్యూల్లోనే అప్లై అవుతుంది. మరి 5th షెడ్యూల్ అనేది మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. బట్ ఈ 5th షెడ్యూల్లో ఏముంది అన్నది పాయింట్. 5th షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ 5th షెడ్యూల్లో ఏముంది అన్నది మనం మాట్లాడుకుందాం.